ఎదుటోడికి ఆదర్శంగా ఉండాలి అని అంటే ఎలాంటి పనులు చేయాలి? సప్తగిరిలాగా డైలాగులు చెప్పాలి. పాట ఏంటి రాజు అయ్యా? భాష ఇంటి ముంగట ధర్నా చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సప్తగిరి నీ బాయ్ ఫ్రెండ్, ఫోన్ ఎత్తట్లే, మెసేజ్లకు రిప్లై లేదు, ఏం లేదు, పిచ్చెక్కిపోయింది నీకు, నువ్వు వెళ్ళి అక్కడ ధర్నా చేయాలి. నాకు సపోర్ట్ గా నువ్వు వస్తేనే కదా సపోర్ట్ వస్తాను, సపోర్ట్ అమ్ముకుంటూనే ఉంటావు. రేపు పొద్దున పెళ్ళైన తర్వాత సపోర్ట్ కావాలంటావు నువ్వు. సప్తగిరి బయటికి రావాలి. ఏమైందో బై నాతో మాట్లాడావా చెప్పు, ఏంది లేడు సప్తగిరి, ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? వస్తాడు ఇంకా వస్తాడు కదా, నా కళల రాకుమారుడు ఏడుకంచని వస్తాడు. రావాలి 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 సప్తగిరి రావాలి. సప్తగిరి గారు వైజాగ్ వెళ్ళారు అవుట్డోర్ షూట్. నా మనస్సు చెప్తుంది ఆయన లోపలే ఉన్నాడని. అయితే పిలువు మరి. రావాలి రావాలి సప్తగిరి రావాలి. జిప్లు వదిలేశారు, సంస్కృతి సంప్రదాయాలు వదిలేశారు. మీ ఆడవాళ్ళ వల్లే మా మగజాతి మొత్తం మట్టి కరిసిపోయింది. బాత్రూమ్ వేసుకోవాల్సిన బట్టలు బజార్లు వేసుకొని తిరుగుతారా మీరు? పొద్దున మందులు వేసిన వేసుకోకపోతే ఇట్లా మెంటల్ హాస్పిటల్. సారీ అయ్యో హాస్పిటల్ బయటకి వచ్చారా నువ్వు? ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగడం కాదు కళ్యాణ్, ఇట్లా ఫుల్ బాటిల్ గురించి తాగడం గురించి మాట్లాడితే ఇంట్లో పేరెంట్స్ హర్ట్ అవ్వరా? వాళ్ళకి తెలియనప్పుడు తాగుతాను. లేదన్నా, ఇంత సీరియస్ గా శ్రీముఖి మాట్లాడుతున్నప్పుడు సీరియస్ గా చూసి పీక్ నవ్వుతీ అనకుండా నువ్వు ఎందుకు నిల్చున్నావు? నెక్స్ట్, ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేయాలి. చేసేవాని ఆదర్శంగా తీసుకోవాలి. నెక్స్ట్, అత్తని హస్బెండ్ ని కంట్రోల్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్ ఆదర్శం అవుతుంది. అత్తని హస్బెండ్ ని ఇద్దరిని కంట్రోల్ చేసుకుంటావు, నువ్వు గింతున్నావు. ఎంతున్నామన్నా కాదు, కంట్రోల్ చేసినామా లేదన్నది లెక్క. నీ హస్బెండ్ నీ అత్తున్నది, ఇద్దరిని ఎట్లా కంట్రోల్ చేస్తూ చూద్దా? నీ హస్బెండ్ నీ అత్త ఎట్లా కంట్రోల్ లో పెట్టుకుంటావు చూస్తాం. ఏందే మొన్న మా అమ్మనేమో అన్నమాట, ఆమ్లెట్ వేసి వంటది, ఏసీ లేవా? తిన్నమే కాదు, చేయడం కూడా తెలియాలి. నేను పెళ్లి చేసి తీసుకొచ్చింది ఎందుకు? దాన్ని సేవ చేయడానికే కదా. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డది, ఏం తెలుసు నీకు? నాకు తెలియదు కాబట్టి కదా చెప్పింది. అందుకే కదా చెప్తున్నా, పోయి చాయ్ పెట్టుకురా పో. చాయ్ ఇట్లా వేస్తారు, చాయ్ ఇట్లా వేస్తారు. కట్నం తీసుకురాలి, ఏం తీసుకురాలి, ఉప్పుకుంటూ వచ్చేసినావు. కట్నం ఎందుకు? కట్నం మేకప్ వేసుకోనికేనా? మేకప్ వేసుకోనికేనా? మా అమ్మతో ఎట్లా మాట్లాడుతూ నువ్వు, నేను చెప్తున్నా. ఓకే సార్, మీరు ఎట్లా చెప్తే అట్లా వింటా. చెప్పండి. పో పుట్టింటి పో. ఏడుంది పుట్టిల్లు? ఏడుంది పుట్టి. పెళ్లి చేసుకున్న తర్వాత ఈడికొచ్చా మళ్ళీ పుట్టింటి పంపిస్తున్నాడు జైలుకు అంతా. ఏంట్రా పిల్లాన్ని కంట్రోల్ లో పెట్టుకుని నేర్పియలే నేను నీకు? నేను చూడు నా మొగుడిని ఎట్లా కంట్రోల్ లో పెట్టుకుంటా. సీను చెప్పు. మీరిద్దరిట్లో ఎవర్రా మా నాన్న? నేను మాట్లాడతా. పిల్లకి అసలు బుద్ధి లేకుండా పోతుంది చూడు ఎలా మాట్లాడుతుందో. నువ్వు వద్దు, నేను చూసుకుంటా. మనం ముగ్గురం ఒక ఫ్యామిలీ. ఇగో ఇండి దీనికి కట్ట పెట్టినాం. ఇప్పుడు మనం ఒక మంచి కుటుంబం. అరేంజ్ మ్యారేజ్ మొత్తం మీరే చేస్తారు నాన్న, మొత్తం మీరే చేస్తారు. పుట్టు ఇలాంటివి నువ్వు బాగా ఎంజాయ్ చేస్తావు అమ్మా. కోడలు ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నా? నమస్కారం మామయ్య గారు. వెరీ గుడ్, బాగా యాక్ట్ చేస్తున్నా. చెప్పు. ఏం లేదు మామయ్య గారు, పొద్దున్న నుంచి సతాయిస్తున్నా, నాకు అర్థమైతే ఇద్దరు టార్చర్ పెడుతున్నా. పొద్దున్న సతాయిస్తున్నా. పెళ్ళైన దగ్గర సతాయించమని చెప్పరా? ఏమ్మా సతాయించడం తక్కువ అవుతుంది చెప్పమ్మా. నేను సతాయిస్తానమ్మా. చెప్పమ్మా. బెడ్రూమ్ పద. నాన్నగారు హెల్ప్. నా రెండో పిల్లానికి పెద్ద కూతురు సత్తేస్తారా?
కాదురా, నేను ఈ అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేసినప్పుడు 8 అడుగులు ఉండింది. ఇప్పుడేంటో ఇంత చిన్న చేశారు. నాన్నగారు నన్ను తొక్కేశారు నాన్నగారు. అన్నగారు ఒక మాట చెప్తాను, ఆ. దయచేసి ఇన్ని రోజులు జరిగిపోయింది, ఏదో కొట్టావు, ఏదో చేసావు, దయచేసి ఇంకొక 5 లక్షలు కట్నం ఇచ్చేయండి. ఏమన్నా ప్లీజ్ 5 లక్షలు కట్నం కాదు, నేను ఆల్రెడీ మీకు ఇచ్చి 2 కోట్లు కట్నం చేస్తే నా కూతురు వేరే వాళ్ళకి పెళ్లి చేస్తాను. ఇచ్చారండి ఆ కోట్లు ఒకటి కొడుకుకి ఇంకొకటి మా ఆయనకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చిందా ఇచ్చింది, ఆ 5 లక్షలు ఇచ్చేయండి, నాకు మీ పెద్ద కూతురుని తీసుకురండి. ఏంద్రా ఆ, చిన్న కూతురు వద్దు. లేదా మమ్మల్ని టార్చర్ పెట్టడానికి ఇంకా పెద్ద కూతురు కూడా కావాలా నీకు? అది బాగుంటది. ఏయ్, ఏం మారుతున్నావు? బెడ్రూమ్ రా. నాన్న ఇంత వయసు వచ్చిన కొడుకుని పట్టుకొని ఇంకా మమ్మీని తీసుకెళ్తాను నాన్న. సరే ఇగో మీ బిడ్డ మీరు తీసుకుపోండి, మాకు అవసరం లేదు ఇట్లాంటి కోడలు. మామయ్య అత్త బాగుందా? అర్థం మీద మనసు పట్టింది అంటారా నీకు? ఈ అమ్మాయిని తీసుకెళ్లి నేను వేరే వాళ్ళు పెళ్లి చేస్తాను. చందమామల